నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 945 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 3, 2020 టైం వచ్చేసరికి 6:50 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఆర్బీఐ ఒక జలక్ అయితే ఇచ్చింది. అదేంటంటే కొత్త క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ జారీ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి వీళ్ళ కస్టమర్స్ అయితే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారు, బిల్ పే చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. నెట్ బ్యాంకింగ్ ఒక్కోసారి పనిచేయదు, ఇలా కొన్ని వాళ్ళ బ్యాంక్కి సంబంధించి ఎర్రర్స్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు బిల్ పే చేసేటప్పుడు. దీనికి సంబంధించి యూజర్స్ అందరూ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ అయితే సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు కొత్తగా క్రెడిట్ కార్డ్స్ జారీ చేయొద్దని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఆర్డర్ జారీ చేసింది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఫేస్ టైంలో ఇప్పుడు 1080p ఫీచర్ అయితే యాడ్ చేసింది. పాత ఫోన్స్ అన్నిటికీ అయితే వచ్చేసింది. ఇంతకుముందు 12 Pro 12 Pro Max అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది, కానీ పాత ఫోన్స్కి iOS 14.2 అప్డేట్లు అయితే దీన్ని తీసుకొని వచ్చారు. ఇంతకుముందు 720 వరకు అనేది ఇప్పుడు 1080p ఫేస్ టైమ్ కాలింగ్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు పాత ఫోన్స్ అయినా iPhone 8, 8 Plus, 10, 10R, 10S, 10S Max, SE 2020, iPhone 11, 11 Pro, 11 Pro Max వీటన్నిటికి ఇప్పుడు ఫేస్ టైమ్ వీడియో 1080p సపోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ ప్రో లాంచ్ అయ్యే విషయం తెలిసిందే. వీటితో పాటు S21 సిరీస్తో పాటు జనవరిలో. అండ్ వీటికి సంబంధించి పిక్చర్ అయితే బయటకు వచ్చింది, వెబ్సైట్ సర్టిఫికేట్ కూడా పొందినాయి. పిక్చర్ చూస్తే ఇవి మనకి సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ లైవ్ డిజైన్లో అయితే కనిపించట్లేదు. బర్డ్స్ లైవ్ అంటే చిక్కుడు గింజల షేప్లో ఉంటాయి కదా, అట్లా కాకుండా అవి పాత బర్డ్స్ ఉన్నాయి కదా, బర్డ్స్ ప్లస్. సో ఈ డిజైన్లో అయితే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ చిక్కుడు గింజల షేప్లో తీసుకొచ్చారు, కాకపోతే అవి అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. పబ్లిక్ రియాక్షన్ అయితే అంత బాగాలేదు, అంత ఫిట్టింగ్ కూడా లేదు. నా రివ్యూలో కూడా మీకు చెప్పాను. సో మళ్ళీ పాత డిజైన్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది సామ్సంగ్ అయితే. చూద్దాం మరి ఇవి ఎలా ఉంటాయో. నెక్స్ట్ మనకి 5Gకి సంబంధించి తెలిసిందే. రీసెంట్గా 5G ప్లే స్టోర్లో ప్రీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసింది. 24 గంటలు ఏకంగా 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ అయితే తీసుకున్నారు, ప్రీ రిజిస్టర్ చేసుకున్నారు ఈ గేమ్కి అయితే. అండ్ ఈ గేమ్ మోస్ట్లీ వీళ్ళు డిసెంబర్ ఎండింగ్ లోపు తీసుకొని రావచ్చు అని చెప్పేసి కూడా రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. చూద్దాం ఎప్పుడు తీసుకొని వస్తారో. PUBG కూడా డిసెంబర్ ఎండింగ్లో వస్తుందని చెప్పేసి ఇండియన్ వర్షన్ రూమర్స్ వస్తూ ఉన్నాయి. చూద్దాం ఏది ఫస్ట్ వస్తుందో, 5Gనా PUBGనా. నెక్స్ట్ మనకి టెలిగ్రామ్ నుంచి, టెలిగ్రామ్లో సిరి మెసేజెస్ని చదవగలదు అండ్ రిప్లై ఇవ్వగలదు. ఈ ఫీచర్ అయితే టెస్ట్ చేస్తూ ఉంది iOS డివైజెస్లో. సో ప్రజెంట్ అయితే బీటాలో ఉంది. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు ఈ అప్డేట్లో దీన్ని తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి జియో ఒక గేమింగ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన AR మొబైల్ గేమింగ్ స్టార్టప్ కంపెనీ క్రికీలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది. $22 million ఇన్వెస్ట్మెంట్ చేసింది. అంటే దగ్గర 162 కోట్ల రూపాయలు AR మొబైల్ గేమింగ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది. నెక్స్ట్ ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిప్పీన్స్ నుంచి. ఫిలిప్పీన్స్లో ఒక 7 ఏళ్ల పాప ఆర్డర్స్ ఉంటాయి కదా మనకి స్విగ్గీ జొమాటో లాగా, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి అయితే ఆన్లైన్లో యాప్ నుంచి ఆర్డర్ అయితే పెట్టింది. ఆర్డర్ పెడుతున్నప్పుడు ఇంటర్నెట్ అయితే స్లో అయిపోయింది. సో ఈ ప్లేస్ ఆర్డర్ మీద నొక్కుతూనే ఉంది. దగ్గర ఒక 43 సార్లు అయితే ఆర్డర్ మీద అయితే నొక్కింది. సో ఏకంగా వాళ్ళ ఇంటి దగ్గరికి 30 డెలివరీ బాయ్స్ అయితే బైక్లు వేసుకొని వచ్చేసారు ఆ ఫుడ్ డెలివరీ చేయడానికి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్లో ఈ వీడియో అయితే హల్చల్ చేస్తూ ఉంది, వైరల్ అయిపోతూ ఉంది. సో కొద్దిగా పిల్లలకైతే ఈ స్విగ్గీ జొమాటోలు ఆర్డర్లు చేయడం మాత్రం నేర్పించకండి. మీరు ఆర్డర్లు చేయడం నేర్పించాలంటే మీరు లేనప్పుడు కూడా వాళ్ళు ఆర్డర్లు చేస్తారు, ఇంటికి అయితే ఇట్లా వస్తూ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి చిన్న పిల్లలతోటి. నెక్స్ట్ మనకి IDC రిపోర్ట్ వేరబుల్ మార్కెట్కి సంబంధించి రిపోర్ట్ అయితే వచ్చింది. Q3 2020కి సంబంధించి. వేరబుల్ అంటే మనకి వాచ్లు కానీ, స్మార్ట్ బ్యాండ్స్ కానీ, ఫిట్నెస్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మార్కెట్ అనమాట. సో రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 125 మిలియన్ యూనిట్స్ షిప్ అయినట్లు వీళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి యాపిల్ 33.1% షేర్, సెకండ్ ప్లేస్లో Xiaomi ఉంది 13.6%, థర్డ్ ప్లేస్లో Huawei ఉంది 11%, అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి శాంసంగ్ 9%, ఫిఫ్త్ ప్లేస్లో ఫిట్బిట్ 2.6%, సిక్స్త్ ప్లేస్లో బోట్ 2.6% తోటి ఉంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ పైన యూరోప్లో లాసూట్ అయితే నమోదైంది, అంటే కేసులు అయితే వేశారు. ఇంతకుముందు అమెరికాలో కూడా దీనికి సంబంధించి బ్యాటరీ గేట్ సంబంధించి వీళ్ళు కేసు అయితే వేసిన విషయం తెలిసిందే. సో ఎందుకంటే వీళ్ళు అప్డేట్లో ఫోన్ని స్లో చేయడం మొదలుపెట్టారు. సో ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. అంతకుముందు పెనాల్టీ కూడా వేస్తారు యాపిల్కి. ఇప్పుడు అమెరికాలో జరిగింది ఇది. యూరోప్లో ఇప్పుడు వీళ్ళు కేసు వేశారు కాబట్టి యూరోప్లో వీళ్ళు వేయడమే ఒక్కొక్క ఫోన్కి దగ్గర 70 euros నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి వీళ్ళు కేసు అయితే వేశారు. ఇది ప్రజెంట్ అయితే ఇంకా హియరింగ్కి రావాలి. యాపిల్ కూడా దీని గురించి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. చూద్దాం మరి ఏమవుతుందో. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా క్యాప్రీ అండ్ క్యాప్రీ ప్లస్ అని చెప్పేసి 2
ఫోన్స్ తీసుకొని రాబోతున్నట్టు జర్మనీ నుంచి రిపోర్ట్ అయితే వస్తుంది. 2 ఫోన్స్ సంబంధించి కొద్దిగా స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. 2 హెచ్డీ డిస్ప్లేతో రాబోతున్నాయి. ఒకటి స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో వస్తుంది, ఒక దాంట్లో ప్రాసెసర్ ఏందో తెలియదు. అండ్ 2 క్వాడ్ కెమెరా సెటప్తో వస్తున్నాయి. క్యాప్రీలో వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ మ్యాక్రో కెమెరాస్ ఉంటాయి. అండ్ క్యాప్రీ ప్లస్లో వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. క్యాప్రీ వచ్చేసరికి 60 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. క్యాప్రీ ప్లస్ వచ్చేసరికి 90 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. వీటికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఎఫ్ సిరీస్లో కొత్త ఫోన్ తీసుకొని రాబోతున్నట్టు 91 మొబైల్స్ అయితే రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ పేరు వచ్చేసరికి సామ్సంగ్ F62 అని చెప్పేసి పెట్టబోతున్నట్టు కూడా 91 మొబైల్స్ చెప్తుంది. ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడు తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ లేదు, కానీ తొందరలోనే మేబీ దీన్ని తీసుకొని రావచ్చు. 91 మొబైల్స్ అంటే కొద్దిగా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చూద్దాం మరి ఇది ఏ ప్రాసెసర్తో వస్తుందో. 9611 నుంచి బయటకు వచ్చి కొత్త ప్రాసెసర్ తీసుకొస్తారని చూడాలి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi Mi 11 అండ్ Mi 11 Pro ఈ 2 ఫోన్స్ని జనవరిలో తీసుకురాబోతున్నట్లు నేను చెప్పారు స్నాప్డ్రాగన్ 888 లాంచ్ ఈవెంట్లో. అండ్ ఇప్పుడు Mi 11 Proకి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. వీటికి సంబంధించి స్పెసిఫికేషన్స్ కొన్ని బయటకు వచ్చినాయి. 2 స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తోనే వస్తున్నాయి, 2 AMOLED స్క్రీన్తోనే వస్తున్నాయి, 2 120 హెచ్ రిఫ్రెష్ రేట్తోనే వస్తున్నాయి. అండ్ రెండిట్లో ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెలే ఉంది. Mi 11లో వచ్చేసరికి 4780 mAh బ్యాటరీతో వస్తుంది, 50 వాట్ వైడ్ ఛార్జింగ్, 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. Mi 11 Pro వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ, 120 వాట్ వైడ్ ఛార్జింగ్, 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరాస్ Mi 11లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. Mi 11 Proలో వచ్చేసరికి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది, 20 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది, 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తున్నాయి ఈ ఫోన్స్ అయితే. ఈ ఫోన్ సంబంధించి పిక్చర్ కూడా బయటకు వచ్చింది. పిక్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మరీ అంత ఇంతకుముందు Xiaomi ఫోన్స్ అసలు కంపారిజనే లేదు, కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఒకటే కెమెరా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది, కాబట్టి 3 కెమెరాస్, ఒకటే కెమెరా ఎక్కువ పెద్ద సైజులో కనిపిస్తూ ఉంది. సో డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. Mi 11 సిరీస్ ఇవి జనవరిలో రాబోతున్నాయి. వీటి ప్రైజెస్ చూసుకుంటే Mi 11 దగ్గర 45,000 రూపాయల నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. Mi 11 Pro వచ్చేసరికి 60,000 దగ్గర ప్రైస్ అయితే ఉంటుంది. చూద్దాం మరి ఇండియాకి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. ఇవి రూమర్డ్ ప్రైస్ అండ్ స్పెక్స్ మాత్రమే, ఇవి జనవరిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ అనలిస్ట్ మింగ్ చిక్ యూఎస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే యాపిల్ 2021లో 2 కొత్త మ్యాక్బుక్ ప్రో మోడల్స్ తీసుకొని రాబోతున్నట్లు, అవి కూడా మినీ ఎల్ఈడి డిస్ప్లేతో తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే ఇస్తున్నాడు. ఇవి యాపిల్ M1 చిప్తో వస్తాయని చెప్పేసి మాత్రం చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి MI ఇండియా ఒక ట్వీట్ అయితే పెట్టింది Xiaomi ఇండియా. వీళ్ళ ట్వీట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు క్వాంటమ్ ఎల్ఈడి QLED టీవీస్ అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు మనకు అర్థమైపోతుంది. అంటే మనం తొందరలోనే ఇండియాలో MI టీవీ సిరీస్లో QLED ప్యానల్స్లో టీవీస్ అయితే చూడొచ్చు. MI టీవీ 5 సిరీస్ మేబీ తీసుకొని రావచ్చు. చూద్దాం మరి తక్కువ రేట్లు తీసుకొస్తారు, లేకపోతే 50,000 పైన పెడతారు QLED టీవీస్. కాబట్టి ఇవి మోస్ట్లీ తొందరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళు టీజర్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఫైనల్ న్యూస్ మనకి శాంసంగ్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ చాలా విచిత్రంగా ఉంది. అండ్ ఇది ఒక ఉంగరం అని చెప్పొచ్చు, రింగ్ టైప్లో వీళ్ళు డివైస్ అయితే వీళ్ళు తయారు చేశారు. డివైస్లో ఒక బ్యాటరీ కూడా వీళ్ళు పెట్టబోతున్నట్లయితే చెప్తున్నారు. సో ఈ పేటెంట్ చూసుకుంటే మాత్రం యాక్చువల్గా మన బాడీలో హీట్ అయితే ఉంటుంది. హీట్ని ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేయడం, అంటే వీళ్ళు కాయిల్స్ ఇవన్నీ బెటర్ ఒక సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు ఆ రింగ్లో. మన బాడీ నుంచి ఏదైతే హీట్ వస్తుందో ఆ హీట్ ఎలక్ట్రిసిటీగా జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడానికి ఒక బ్యాటరీ అయితే వీళ్ళు అక్కడ పెడుతున్నారు. ఆ బ్యాటరీలో ఎలక్ట్రిసిటీ అయితే స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఆ బ్యాటరీలో స్టోర్ అయిన ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీ మొబైల్ని ఛార్జ్ చేయాలనుకోండి, వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు. మీ మొబైల్లో వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్ ఉంటుంది కదా, సో ఆ కాయిల్ మీరు టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే బ్యాటరీలో స్టోర్ అయిన ఎనర్జీ ఉందో మీ ఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ప్రజెంట్ అయితే ఇది ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసిన శాంసంగ్ అయితే. ఇది పేటెంట్ రూపంలో ఉంటుందో లేకపోతే ఫ్యూచర్లో మనం ఇట్లాంటి టెక్నాలజీ చూస్తామేమో, వేచి చూడాల్సిందే. ఇది ఇప్పుడు వరకు టెక్ న్యూస్ అయితే. ఈరోజు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 గేమింగ్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో చేస్తున్న వీడియో ఎండింగ్లో వస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో లైక్ చేయండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.